అభిప్రాయం. రైట్ రైట్. ఉపేంద్ర గారు మీరేమంటారు? కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ మీరు ఏ విధంగా చూస్తారు? వినిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు అంటే మనం చూడాల్సింది ఏంటంటే 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అనేక రకాలుగా అంటే మైనార్టీ ప్రజలకు కానీ, లేకపోతే బీసీ ప్రజలకు కానీ, ఎస్సీలకు కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక 420 హామీలతోటి అధికారంలోకి రావడం జరిగింది. ప్రధానంగా చూసినప్పుడు అందులో ముస్లింలు కూడా చాలా వాగ్దానాలు వేయటం జరిగింది. అయితే నేను ఏమంటున్నంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు, ఎప్పుడో ఇవ్వచ్చు అజరుద్దీన్ గారికి, కానీ లేకపోతే ఇంకో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని తీసుకొచ్చి అంటే ఈరోజు ఏమైతుంది అంటే వాళ్ళు కేవలం ముస్లిం ఓట్ అంటే డిసైడ్ అయిపోయారు, ముస్లిం ఓట్లే ఇక్కడ డిసైడ్ చేస్తాయి, ముస్లింలు ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నది అనే విషయంలో కన్క్లూడ్ అయిన తర్వాత కానీ ఫ్యాక్ట్ కూడా అదే కదా, 1,20,000 మంది ఓటర్లు ఉన్నారు, మైనార్టీ ఓటర్లు అక్కడ. మరి నిజం కూడా అదే కదా. నేను అందుకే ఏమంటున్నానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవము అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిన తర్వాత ముస్లింలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు పోతున్నారు. ఇక్కడ ముస్లింలకు ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు. మేము ఎందుకు వేయాలి ఈ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి? కళ్యాణ లక్ష్మి లాంటి, షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు, గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ మరి ముస్లిం బిడ్డలకి అనేక రకాలుగా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశాలు వచ్చినాయి. అవన్నీ కూడా ఈరోజు పెన్షన్లు కానీ మిగతాయి ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింల అనే అంశమే కాదు, ఓవరాల్ గా చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అడ్మినిస్ట్రేషన్ పరంగా మరి ఫెయిల్యూర్ అయిపోయింది. ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలు కూడా మొత్తం కూడా అమలు కాకుండా ఈరోజు మంత్రులకి, ముఖ్యమంత్రులకి అవగాహన లేకుండా పరిపాలన కొనసాగుతా ఉంది. ఒక మంత్రుల మీద ఒక మంత్రులే మరి స్టేట్మెంట్లు ఇచ్చుకొని వాళ్ళే మరి అవినీతి ఆరోపణలు చేసుకునే విధంగా, ఒక ముఖ్యమంత్రి మీదనే తోటి మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు ఈ రకంగా అవినీతి ఆరోపణలు చేసుకోవడం, గన్ కల్చర్ రావడం, ఇవన్నీ కూడా ఓవరాల్ గా అంటే తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ లో చూసినప్పుడు ఏముంది అంటే ఎక్కువ శాతం చాలా గ్రామీణ వాతావరణం నుంచి, అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేసి ఆ స్లమ్లలో ఉండి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితులు. అంటే రాజకీయంగా అవగాహన ఒక్క జూబ్లీహిల్స్ గురించే కాదు, రైతాంగం విషయానికి వచ్చినప్పుడు యూరియా విషయం డిస్కషన్ వచ్చింది, అక్కడ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు మరి డిక్లరేషన్ అని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులని వేధించిన విషయం, కొట్టిన విషయం, కేసులు పెట్టిన విషయం, ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజల్లో చర్చ జరుగుతా ఉన్నది. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తున్న అంశం కావచ్చు, మహిళలకి పెన్షన్ మరి డబల్ చేస్తున్న అంశం కావచ్చు, మరి వికలాంగులకి పెన్షన్ 6,000 రూపాయలు చేస్తున్న అంశం కానీ ఏది కూడా అక్కడ జరగలేదు అనేది. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించిన రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తున్నాను కానీ, మరి ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తున్నాను. అక్కడంతా కూడా డ్రైవర్ కి సంబంధించినటువంటి ఎక్కువ కూడా మన సమాజాన్ని చూడగలుగుతాం. అయితే వాళ్ళందరిలో కూడా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఓవరాల్ గా గవర్నమెంట్ అనేది ఏ వాగ్దానం చేసినా కూడా ఆ వాగ్దానం ఇంతవరకు నెరవేర్చలేదు. ముఖ్యంగా అక్కడ మనం చూస్తే ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అంశానికి వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో మేము బీసీలని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ప్రమోట్ చేస్తామని చెప్పేసి మరి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా జీవో పేరుతోటో, ఆర్డినెన్స్ పేరుతోటో, బిల్లుల పేరుతోటో ఇక్కడ గవర్నర్ కాడికి పంపి, రాష్ట్రపతి కాడికి పంపి, ఇందిరా పార్క్ లో ధర్నా పెట్టి ఆ ధర్నాలో మరి రాహుల్ గాంధీ గారు రాకుండా, మరి మల్లికార్జున గారు రాకుండా వాళ్ళు చేతులు ఎత్తేసి ఆఖరికి ఏంటంటే మేము చేయాల్సినవన్నీ చేసినాం, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి అక్కడ అస్త్రశస్త్రాలు కింద వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఏ వర్గాన్ని కూడా ఒక దళిత బంధు లాంటి స్కీము, అక్కడ దళిత బిడ్డలు చాలా మంది ఉన్నారు, ఆ దళిత బంధుని ఎందుకు ఆపినరో తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అక్కడ ఆ బీసీ బంధు పథకాన్ని అమలు కాకుండా చేసినారు. అక్కడ ఉన్నటువంటి దళిత బంధు ఎంతమందికి ఇచ్చారండి? దళితుడిని ముఖ్యమంత్రిని చేసినారా? దళితుడిని సాగు భూమి ఇచ్చినారా? 2 ఎకరాలు పంపించిండ్రు.
మీరు చెయ్యలేదు కాబట్టి పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. మళ్ళీ మీరు మేము ఇస్తామని చెప్పినామా? ఇస్తామని చెప్పినామా? ఎట్లా మాట్లాడతారండి మీరు? నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. న్యూమన్ గారు ఒక్క నిమిషం. 100% ప్రామిస్ చేసినాము, నెరవేరుస్తాం. సామాజిక న్యాయం తెలంగాణలోనే కాదు, రైట్, 1 by 1 మాట్లాడండి. ఒక నిమిషం ఉపేంద్ర గారు. న్యూమన్ గారు డిబేట్ అనేది రాహుల్ గాంధీ గారు 100% ఫుల్ఫిల్ చేయబోతున్నారు. నేనేమంటున్నా, ఇంతకుముందు బాయ్ సాబ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసినాము, అందరికి మరి కార్పొరేషన్ చైర్మన్లుగా ఇచ్చినాము అని చెప్పేసానంటే, నువ్వు 72 కార్పొరేషన్ పదవులు ఇస్తే 50 మంది ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఏం సామాజిక న్యాయం అవుతుందండి? లిఫ్ట్ తీసి మాట్లాడండి. చర్చకు వస్తా నేను, చర్చకు వస్తా నేను, బరాబర్నే చర్చకు వస్తా. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. బీసీలని మేము మంత్రులుగా ఇచ్చినాము, బీసీని ముఖ్యమంత్రిగా ఇస్తామని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పారు. మీరు ఏం చేస్తున్నారండి? ఫస్ట్ మాట్లాడండి ప్లీజ్. పావర్డ్ లో నిద్రపోతున్నటువంటి చంద్రశేఖర్ రావు అడగాల మీరు. ఎందుకయ్యా కపట ప్రేమ అని చెప్పేసి అక్కడ అడగాల మీరు. మమ్మల్ని అడిగితే ఎట్లండి? ఎట్లా లాభం పడుతుంది చెప్పండి? నీ వంద మగందరికి, నీ కులపోలందరికీ ఇచ్చే పదవులు ఇచ్చుకోవడానికి నీ పబ్లిక్ ఓట్లేసి అనుకుంటావా? మా దగ్గర కుటుంబ పాలన లేదు, మా దగ్గర ప్రజాపాలన ఉంది, మాది ప్రజాప్రభుత్వం. 100%. న్యూమన్ గారు బైపోల్ కాదు, జిహెచ్ఎంసీ. న్యూమన్ గారు ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. బైపోల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా అజారుద్దీన్ కి పదవి ఇచ్చారనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్న వేళ దానికి మీ సమాధానం ఏంటి? అంటే అప్పుడు ఓట్లు చీల్చేందుకు కూడా ఇది జరుగుండొచ్చు అనేటువంటి వాదన వస్తున్న క్రమంలో. నన్ను అడుగుతున్నారు సార్? అవును, న్యూమన్ గారు మిమ్మల్ని గ్రేటర్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పదవి ఇచ్చారని. It is not about elections అండి. ప్లీజ్ let us not talk about elections for now. ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ గురించి మీరు అడుగుతున్నారు. మనం ఎలక్షన్స్ గురించి కాదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నెన్స్, ప్రజా పాలన గురించి, ఇంక్లూజివ్ గవర్నమెంట్ గురించి. ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ ఉండాలా. మాలలకి, మాదిగలకి, బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పేసి, ప్రతి ఒక్క సమాజ వర్గాలకు ఉండాలి అని చెప్పేసి మేము అనేది ఏంటంటే, అజరుద్దీన్ గారిని ఏదైతే ఇచ్చినామో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జిహెచ్ఎంసీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లోకల్ పార్టీస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జూబ్లీ హిల్స్, ఇట్ ఈస్ అబౌట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద మైనారిటీస్. ఒక మైనారిటీస్ కి ఫేస్ ఆఫ్ ద క్యాబినెట్ లో ఉండాలా అని చెప్పేసి అక్కడ హైకమాండ్ వారు నిర్ణయించిన తర్వాత వారికి తగిన స్థాయి. ఒకటి ఉపేంద్ర గారు ప్లీజ్ అండి, ప్లీజ్. ఒకేసారి ఇద్దరు మాట్లాడద్దు. ఉపేంద్ర గారు కల్వకుంట్ల కాండానికి ఎప్పుడైతే సరే రాజకీయం. ఒక నిమిషం. ఉపేంద్ర గారు ప్లీజ్. మేము రాజకీయాల గురించి మేము మాట్లాడడం లేదు. మాకు ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు, 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మేము ప్రజాపాలన చేస్తేనే మళ్ళా మేము 5 సంవత్సరాలు ఇంకో అధికారంలో రాబోతున్నాము. ఎందుకు ప్రతి ఒక్క గ్యారంటీ మేడం. న్యూమన్ గారు అది కాదు ఇక్కడ తర్వాత మేము ఎలక్షన్స్ రైట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం.